తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సాహంతో ప్రీయూనిక్ కంపెనీ వారి ఆధ్వర్యంలో మన ముందుకు వస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఈ పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ. అన్ని ఎడిబుల్ ఆయిల్స్లోకెల్లా పామ్ ఆయిల్ చవకైనది మరియు ఆరోగ్యకరమైనది. మన దేశం ఎడిబుల్ ఆయిల్ ప్రొడక్షన్లో స్వయం సమృద్ధి కాలేకపోయింది. మనం సంవత్సరానికి 1,00,000 కోట్ల రూపాయల వంట నూనెను మలేషియా, ఇండోనేషియా, ఉక్రెయిన్, కెనడాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. మన దేశం పెట్రోలియం క్రూడ్ ఆయిల్ తర్వాత అత్యధికంగా విదేశీ మారక ద్రవ్యాన్ని వెచ్చిస్తున్నది ఈ వంట నూనెల కోసమే. అందువలన ప్రభుత్వం నేషనల్ మిషన్ ఎడిబుల్ ఆయిల్, ఆయిల్ పామ్ అనే స్కీమ్ ద్వారా 11,000 కోట్ల రూపాయలు వెచ్చించి స్వయం సమృద్ధి సాధించే దిశగా అడుగులు వేస్తోంది. ప్రీయూనిక్ ఆయిల్ పామ్ కర్మాగారానికి ప్రతి రైతు తమ వ్యవసాయ ఉత్పత్తి అయిన పామ్ ఆయిల్ గెలలను తీసుకుని వచ్చి ఫ్యాక్టరీలో వేబ్రిడ్జ్ పైన ఆగి తాము పండించిన పంట యొక్క వేమెంట్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత ఫ్యాక్టరీలోని ర్యాంప్ మీదకు వెళ్లి ఆయిల్ పామ్ గెలలను అన్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ అన్లోడ్ చేసిన ఆయిల్ పామ్ గెలలను కొద్ది కొద్దిగా కర్మాగార కెపాసిటీని బట్టి ఎఫ్ఎఫ్బి కన్వేనర్లోకి తీసుకోవడం జరుగుతుంది. లేదా మరొక పద్ధతిలో ఫ్యాక్టరీ కెపాసిటీకి అనుగుణంగా హైడ్రాలిక్ డోర్ ఓపెన్ చేసి ఆయిల్ పామ్ గెలలను డైరెక్ట్గా వేగెంట్స్లోకి పంపించడం జరుగుతుంది. లోడ్ అయిపోయిన వేగెంట్స్ ట్రాన్స్ఫర్ క్యారేజ్ మీదకు వెళ్ళి ఎలా అయితే ట్రైన్ ట్రాక్ మార్చుకుంటుందో అలా వేగెంట్ ట్రాక్ మార్చుకుంటూ హారిజెంటల్ స్టెరిలైజర్ లోపలికి వెళ్ళి అక్కడ నిర్దేశించిన ప్రెషర్ మరియు టెంపరేచర్తో ఉడికించడం జరుగుతుంది. మనం ఎలా అయితే బియ్యాన్ని కుక్కర్లో ఉడికించుకొని అన్నాన్ని తయారు చేసుకుంటామో అలాగే ఆయిల్ పామ్ గెలలను ఉడికించడం జరుగుతుంది. లేదా స్థల అనుకూలతను బట్టి వర్టికల్ స్టెరిలైజర్లో కూడా ఆయిల్ పామ్ గెలలను ఉడికించడం జరుగుతుంది. ఉడికించే పద్ధతి 2 విధానాల్లోనూ ఒకే విధంగా ఉంటుంది. ఈ ఫ్యాక్టరీలోని ప్లేస్ అవైలబిలిటీని బట్టి ఏ పద్ధతిలో ఉడికించడం అనేది నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇలా పామ్ ఆయిల్ ఫ్రూట్ని ఉడికించిన తర్వాత స్టెరిలైజర్లో నుంచి స్టీమ్ మరియు కండెన్సేట్గా బ్లో ఆఫ్ వెసల్ ద్వారా స్టీమ్ను వాతావరణంలోకి, కండెన్సేటెడ్ వాటర్ను పిట్లోకి పంపించడం జరుగుతుంది. ఎలా అయితే ప్రెషర్ కుక్కర్లో అన్నం ఉడికిన తర్వాత విజిల్ వస్తూ ఆవిరి బయటకు ఎలా వెళ్తుందో అలాగే ఫ్రూట్ మొత్తం ఉడికిన తర్వాత అందులో మిగిలి ఉన్న ఆవిరి కూడా బయటకు పంపించడం జరుగుతుంది. గెలలను పూర్తి తరహాలో ఉడికించిన తర్వాత బాటం నుంచి డిశ్చార్జ్ చేయబడిన ఆయిల్ పామ్ గెలలను కన్వేయర్ ద్వారా తర్వాత స్టేషన్ అయిన థ్రెషర్లోకి పంపబడుతుంది. ఉడికిన తర్వాత ఆయిల్ పామ్ వేగెంట్స్ని బయటకు తీసుకుని వచ్చి అవుట్పుట్ ట్రాన్స్ఫర్ క్యారేజ్ ద్వారా ఆయిల్ పామ్ వేగెంట్స్ని ఒక్కొక్కటిగా టిప్లర్ అనే ఎక్విప్మెంట్లోకి పంపించడం జరుగుతుంది. మనుషులు ఎవ్వరు కూడా 10 టన్నుల బరువును మోయలేరు కాబట్టి ఈ టిప్లర్ అనే ఎక్విప్మెంట్ సహాయంతో ఆయిల్ పామ్ వేగెంట్స్ని బోర్లా పడవేయించి అందులో ఉన్న ఆయిల్ పామ్ గెలలను అన్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ ఆయిల్ పామ్ గెలలు కన్వేయర్ ద్వారా తర్వాత స్టేషన్ అయిన థ్రెషింగ్ స్టేషన్లోకి వెళ్తాయి. ఇలా థ్రెషింగ్ స్టేషన్లోకి వచ్చిన పామ్ ఆయిల్ గెలలన్నీ కూడా ఆయిల్ పామ్ పండ్లగాను మరియు ఎంటీ బంచ్గాను సపరేట్ చేయబడతాయి. వేరు చేయబడిన ఫ్రూట్స్ అన్నీ కూడా ఒక మార్గం ద్వారా, ఎంటీ బంచెస్ అన్నీ కూడా మరొక మార్గం ద్వారా బయటకు వస్తాయి. ఇలా బయటకు వచ్చిన ఎంటీ బంచెస్ అన్నీ కూడా తర్వాత స్టేషన్లోకి వెళ్లి ఎంటీ బంచ్ ప్రెస్సింగ్ మిషన్లో ప్రెస్ చేయబడి అందులో మిగిలి ఉన్న ఆయిల్ని కూడా సేకరించడం జరుగుతుంది. ఈ పామ్ ఆయిల్ ఫ్రూట్స్ అన్ని బకెట్ ఎలివేటర్ ద్వారా డైజెస్టర్లోకి వెళ్లి నిర్దేశించిన టెంపరేచర్లో మ్యాషింగ్ చేయడం జరుగుతుంది. ఎలా అయితే మనం రోలులో పిండి రుబ్బుతామో అలాగా. ఆయిల్ పామ్ పండ్లను సున్నితంగా మ్యాషింగ్ చేయాలి. ఎందుకనగా పామ్ ఫ్రూట్లో ఉన్న నట్ పగలకుండా ఉండడం కోసం. మ్యాషింగ్ చేసిన తర్వాత స్క్రూ ప్రెస్లోకి ఫ్రూట్ పంపించబడుతుంది. ఈ స్క్రూ ప్రెస్లోని ఒక మార్గం ద్వారా క్రూడ్ పామ్ ఆయిల్ మరియు మరొక మార్గం ద్వారా పామ్ ఫైబర్ మరియు పామ్ నట్ బయటకు పంపించడం జరుగుతుంది. ఈ స్క్రూ ప్రెస్ ఆయిల్ రికవరీ పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుండడం వలన ప్రీయూనిక్ కంపెనీ వారు మలేషియా నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ స్క్రూ ప్రెస్ ఎంత గట్టిగా ప్రెషర్ ఇవ్వాలి, ఎంత ఎక్కువ ఆయిల్ రికవరీ చేయాలి అనేది నిర్దేశింపబడిన కంప్యూటర్ ప్రోగ్రాం ద్వారా
ఆటోమేటిక్ హైడ్రాలిక్ సిస్టమ్ ద్వారా ఆపరేట్ చేయబడుతుంది. ఈ స్క్రూ ప్రెస్ నుంచి సేకరించబడిన ఆయిల్ మరియు వాటర్ మిశ్రమం శాండ్ ట్రాప్ ట్యాంక్ బాటంలో శాండ్ సపరేట్ చేయబడి వాటర్ మరియు క్రూడ్ పామ్ ఆయిల్ మిశ్రమంగా డబుల్ డెక్ వైబ్రేటింగ్ స్క్రీన్లోకి వెళ్ళి ఇంకా మిగిలి ఉన్న సెడిమెంట్స్ కూడా సపరేట్ చేయబడతాయి. ఇలా వచ్చిన క్రూడ్ పామ్ ఆయిల్ మరియు వాటర్ మిశ్రమం కింద ఉన్న ట్యాంక్లోకి వెళ్ళి అక్కడి నుంచి వెర్టికల్ క్లారిఫైర్లోకి పంపబడి క్రూడ్ ఆయిల్ని వాటర్ని సపరేట్ చేయడం జరుగుతుంది. దీనిలో స్కిమ్మర్ ఫెసిలిటీ ఉండడం వలన నిర్దేశించిన టెంపరేచర్ వద్ద క్రూడ్ ఆయిల్ మరియు వాటర్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీలో తేడాలుండడం వలన ఈ మిశ్రమం రెండుగా అనగా క్రూడ్ ఆయిల్ మరియు స్లడ్జ్ ఆయిల్గా సపరేట్ అవ్వడం జరుగుతుంది. క్రూడ్ పామ్ ఆయిల్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ 0.91 గాను మరియు నీటి యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ 1.0 గాను ఉండటం వలన రెండిటి మిశ్రమాన్ని వేరు చేయడం జరుగుతుంది. మిశ్రమం యొక్క టెంపరేచర్ 90 డిగ్రీల పైన ఉన్న ఎడల సపరేషన్ త్వరితగతిన జరుగును. ఈ సపరేషన్ ప్రాసెస్లో టెంపరేచర్ ప్రధాన పాత్ర పోషించును. ఇలా స్కిమ్మర్ సహాయంతో సపరేట్ చేయబడిన క్రూడ్ ఆయిల్ను ప్యూర్ క్రూడ్ ఆయిల్ ట్యాంకులోకి పంపించడం జరుగుతుంది. ఈ ప్యూర్ ఆయిల్ ట్యాంకు నుంచి నిర్దేశింపబడిన ఎక్విప్మెంట్ అయిన వ్యాక్యూమ్ డ్రయర్ ద్వారా ఆయిల్ స్టోరేజ్ ట్యాంకులోకి పంపడం జరుగుతుంది. ఈ వ్యాక్యూమ్ డ్రయర్లో ఏమైనా వాటర్ మాయిశ్చర్ ఉంటే ఆవిరైపోతుంది. పామ్ క్రూడ్ ఆయిల్ను రిఫైనరీకి పంపించి అక్కడ రిఫైన్ చేసి కన్జ్యూమర్ మార్కెట్లో వంట నూనెగా అమ్మబడును. దీనితో బాటుగా బయో ప్రాడక్ట్స్గా ఫ్రీ ఫ్యాటీ యాసిడ్ మరియు స్టెరిన్ బయటకు వచ్చి కన్ఫెక్షనరీ మరియు డిటర్జెంట్ ఇండస్ట్రీలో వినియోగించడం జరుగుతుంది. అన్ని వంట నూనె గింజలు ఎకరానికి 450 కిలోల నుంచి 600 కిలోల వరకు వంట నూనెను ఉత్పత్తి చేస్తే ఆయిల్ పామ్ మాత్రం 2000 కిలోల వరకు వంట నూనెను ఉత్పత్తి చేయగలదు. వర్టికల్ క్లారిఫైర్లో ఉన్న అజిటేటర్ సహాయంతో అతి నెమ్మదిగా స్టిర్ చేయడం వలన టెంపరేచర్కు అనుగుణంగా ఆయిల్ మరియు వాటర్ వేరు చేయబడును. ప్రోడక్ట్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ అనగా దాని యొక్క 1000 మిల్లీలీటర్ల బరువు ఎన్ని గ్రాములన్నదే. 1000 మిల్లీలీటర్ల ఆయిల్ యొక్క బరువు 910 గ్రాములు గాను 1000 మిల్లీలీటర్ల వాటర్ యొక్క బరువు 1000 గ్రాములు గాను ఉండును. ఈ బరువు తేడా ఆధారంగానే ఆయిల్ మరియు వాటర్ మిశ్రమం నుండి విడిపడును. టెంపరేచర్ పెరుగుదలకు అనుగుణంగా వాటర్ మరియు ఆయిల్ సపరేషన్ త్వరితగతిన జరుగును. వర్టికల్ క్లారిఫైర్ నుంచి వచ్చిన రెండవ ప్రోడక్ట్ అయిన స్లడ్జ్ ఆయిల్ మరియు వాటర్ మిశ్రమాన్ని డీశాండర్ అనే ఎక్విప్మెంట్ ద్వారా డీక్యాంటర్కు పంపించడం జరుగుతుంది. అక్కడ స్లడ్జ్, వాటర్, ఆయిల్ను 3 రూపాలలో సపరేట్ చేయడం జరుగుతుంది. ఈ ఎక్విప్మెంట్ పాల నుంచి ఎలా అయితే ఫ్యాట్స్ను సపరేట్ చేస్తుందో అలా ఈ మూడింటి మిశ్రమాన్ని విడివిడిగా సపరేట్ చేయడం జరుగుతుంది. ఇలా సేకరించబడిన మొదటి ప్రోడక్ట్ అయిన ఆయిల్ని తిరిగి మళ్లీ క్లారిఫైర్లోకి రీప్రాసెస్ నిమిత్తం పంపించడం జరుగుతుంది. రెండవ ప్రోడక్ట్గా వచ్చిన స్లడ్జ్ని బయో ఫెర్టిలైజర్గా రైతుల పొలాల్లోకి పంపించడం జరుగుతుంది. మూడవ ప్రోడక్ట్గా వచ్చిన స్లడ్జ్ వాటర్ని ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్కి పంపించి ట్రీట్మెంట్ చేసి బీఓడి వాల్యూని తగ్గించి పొలాలకు సాగునీరుగా వినియోగించవచ్చు. దీనిలో నుంచి స్లడ్జ్ మరియు మిథేన్ గ్యాస్ ఉప ఉత్పత్తులుగా బయటకు వస్తాయి. బయో ఫెర్టిలైజర్గా స్లడ్జ్ని, ఇంధనంగా మిథేన్ గ్యాస్ని వినియోగించవచ్చు. స్క్రూ ప్రెస్ నుంచి సపరేట్ చేయబడిన పామ్ ఫైబర్ మరియు పామ్ నట్ సిబిసి ద్వారా ప్రయాణించి చివర్లో ఉన్న ఒక ప్రత్యేక ఎక్విప్మెంట్ అయిన విన్నోయింగ్ కాలం ద్వారా ఈ రెండవ ప్రోడక్ట్స్ అయిన పామ్ ఫైబర్ మరియు పామ్ నట్ బరువు ఆధారంగా సపరేట్ అయ్యి పామ్ ఫైబర్ బాయిలర్ యొక్క ఇంధనంగా వినియోగించబడతాయి. పామ్ నట్ బరువు వల్ల నట్ పాలిషింగ్ డ్రమ్లోకి వచ్చి తగు విధంగా నట్ పాలిష్ అయ్యి నట్ సెక్షన్లోకి వెళ్లడం జరుగుతుంది. ఈ పామ్ నట్తో పాటుగా ఉన్న రాళ్ళు మరియు మిగతావి వేరయ్యి పామ్ నట్ వాటి సైజ్ ఆధారంగా
నట్ గ్రేడింగ్ డ్రమ్ములో సపరేట్ చేయడం జరుగుతుంది. నట్ గ్రేడింగ్ డ్రమ్ నుంచి నట్ క్రాకర్ ద్వారా పామ్ షెల్ మరియు పామ్ కెర్నల్గా విభజించబడతాయి. పామ్ షెల్ మరియు పామ్ నట్ బరువు దరిదాపుగా సమానంగా ఉండడం వలన ఒక ప్రత్యేకమైన ఎక్విప్మెంట్ అయిన LTDS 1 and 2 సహాయంతో ఈ రెండింటిని వేరుపరచబడను. పూర్తిగా వేరుకాని పామ్ షెల్ మరియు పామ్ నట్టును హైడ్రోసైక్లోన్ ఎక్విప్మెంట్లోనికి పంపించి తగు విధంగా వేరు చేయబడను. ఈ హైడ్రోసైక్లోనిక్ ఎక్విప్మెంట్ని ప్రీయూనిక్ కంపెనీ వారు మలేషియా దేశం నుండి దిగుమతి చేసుకుని ఎక్కువ పామ్ కెర్నల్ శాతం వచ్చేటట్టుగా రైతుల లాభం కోసం ప్రయత్నిస్తుంది. పామ్ షెల్ మరియు పామ్ నట్ బరువు దరిదాపుగా సమానంగా ఉండడం వలన ఒక ప్రత్యేకమైన ఎక్విప్మెంట్ అయిన LTDS 1 and 2 సహాయంతో ఈ రెండింటిని వేరుపరచబడను. మనం ఎలా అయితే పల్లికాయల నుంచి పల్లిపప్పు మరియు తొక్కు వేరు చేస్తామో అదేవిధంగా లోపల ఉన్న కర్నల్ పగలకుండా పైన ఉన్న పెంకును సున్నితంగా పగలగొట్టవలెను. ఈ పామ్ కెర్నల్లో మాయిశ్చర్ ఉండడం వలన డ్రైయింగ్ సీలోలోకి పంపించి వేడి చేసి మాయిశ్చర్ తగ్గిన తర్వాత కెర్నల్ క్రషింగ్ ప్లాంట్కి పంపించి క్రష్ చేసి వచ్చిన క్రూడ్ కెర్నల్ ఆయిల్ని నాన్ ఎడిబుల్ ఆయిల్ కింద అమ్మటం జరుగుతుంది. రెండవ ప్రోడక్ట్ అయిన పామ్ షెల్ని బాయిలర్ ఫ్యూయల్గా వాడటం జరుగుతుంది. పామ్ ఆయిల్ ప్రాసెసింగ్ యూనిట్లో నీటి వినియోగం ప్రతి టన్ను FFB ప్రాసెస్కి 500 లీటర్ల వాటర్ వినియోగించబడను. వాటర్ రిజర్వాయర్ నుంచి ఓవర్ హెడ్ ట్యాంకుకు తీసుకొని అక్కడి నుంచి రివర్స్ ఆస్మోసిస్ ఫాలోడ్ బై మిక్స్డ్ బెడ్ సిస్టంలోకి తీసుకొని వాటర్ యొక్క TDS పూర్తిగా తీసివేయటం వలన బాయిలర్ యొక్క జీవితకాలం పెరుగుతుంది. పవర్ ప్లాంట్ అనేది ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్ యొక్క గుండె లాంటిది. దీన్ని జాగ్రత్తగా కాపాడవలసిన అవసరం ఉంది. ఫ్యూయల్ పూర్తిగా కాలిపోయేటట్లు మరియు బూడిద వాతావరణంలోకి చేరి ఎలాంటి గాలి కాలుష్యం కాకుండా ESP అనే ప్రత్యేకమైన ఎక్విప్మెంట్ని ప్రీయూనిక్ కంపెనీ వారు అమర్చి ప్రభుత్వ అనుమతుల ప్రకారం వాతావరణంలోకి విడుదల చేయడం జరుగుతుంది. బాయిలర్ చిమ్నీలో ప్రత్యేక సాధనాలు అమర్చి ప్రతి క్షణం ఆన్లైన్ సహాయంతో గాలి కాలుష్యాన్ని పర్యవేక్షిస్తుంది. దీనిలో శాండ్ బెడ్ ఫిల్టర్స్ మరియు పలు రకాల కీలకమైన ఎక్విప్మెంట్ని వాడి పూర్తి తరహాలో వాటర్ యొక్క క్వాలిటీ నిర్ధారించుకున్న తర్వాత బాయిలర్ యొక్క డీరేటర్లోకి పంపించడం జరుగుతుంది. డీరేటర్లో వాటర్ని వేరు చేసి అందులో ఉన్న ఆక్సిజన్ను తీసేసి బాయిలర్ యొక్క ఫీడ్ పంప్ ద్వారా బాయిలర్లోకి పంపించి హై ప్రెషర్లో స్టీమ్గా మార్చి ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి కోసం టర్బైన్లోకి పంపించడం జరుగుతుంది. స్టీమ్ టర్బైన్ ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేసే ఒక యంత్రం. ఈ యంత్రం మెకానికల్ రొటేషన్ను కైనెటిక్ ఎనర్జీగా మార్చి దాని నుండి ఎలక్ట్రికల్ జనరేటర్ ద్వారా ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేయును. హై ప్రెషర్లో తీసుకోబడిన ఆవిరి టర్బైన్లో ఉన్న బ్లేడ్లను తిప్పుతూ తక్కువ ప్రెషర్లో బయటకు వస్తుంది. ఈ తక్కువ ప్రెషర్ స్టీమ్ని ప్రాసెస్ అవసరాల కోసం వాడుకోవచ్చు. స్టీమ్ టర్బైన్ ఎలక్ట్రిసిటీని కూడా ఫ్యాక్టరీ అవసరాల నిమిత్తం ఉత్పత్తి చేసి వినియోగించబడుతుంది. ఈ సొంత ఎలక్ట్రిసిటీ ఉత్పత్తిని కోజనరేషన్ ప్లాంట్ అని అంటారు. దీనివల్ల ప్రొడక్షన్ కాస్ట్ కూడా తక్కువ అవుతుంది.